వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ స్వాగతం. ముఖ్యంగా సబ్స్క్రైబర్స్కి, శివభిలాషులకి, అస్ట్రాలజీ పండితులకి, పెద్దలందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఈరోజు వీడియో వచ్చేసి న్యూమరాలజీ క్లాసెస్ ప్రతి మాసం పెడుతున్నాం. ఈ మాసం గురించి చెప్తాం. ఆన్లైన్ క్లాసెస్ మొదలై ఇప్పటికి 15 బ్యాచెస్ అయిపోయి ఇప్పుడు రాబోయేది 16వ బ్యాచ్ ఈ నెల. ఏముంటాయి దీంట్లో? ఇదివరకు ఏమొచ్చారు, ఆన్లైన్లో ఏమొచ్చారు, ఆఫ్లైన్లో ఇదివరకే చెప్పాను. హైదరాబాద్లో అన్ని ఊళ్ళలో నుంచి, తర్వాత పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, బెంగళూరు నుంచి కూడా కోవిడ్ కంటే ముందు వచ్చారు. దాదాపు 2000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అందరి వరకు వాళ్ళు బిజీ అయిపోయారు కాబట్టి, అది వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాలు ఉన్నా, వ్యాపారాలున్నా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ బిజీ అయిపోయారు కాబట్టి ఒక చోటుకు ప్రాక్టికల్ రావడం కష్టం కాబట్టి సార్ ఆన్లైన్ క్లాసెస్ పెడితే అందరికీ బాగుంటుంది అన్నారు. సో అందుకోసం ఆన్లైన్ క్లాస్ పెట్టాం. ఇప్పుడు దాదాపు విజయవంతంగా 15 బ్యాచెస్ అయిపోయి, వెరీ లిమిటెడ్, ఎక్కువ ఉండదు. బ్యాచ్ అంటే 60-70 ఉండదు. రియల్లీ ఇంట్రెస్ట్ ఎవరికి ఉందో వాళ్ళకి ఒక 10-15 లోపల తీసుకుంటాం అనమాట. ఎక్కువ మందిని తీసుకోవట్లేదు ఒక 1 మంత్ కోసం. ఒకవేళ ఎక్కువ వస్తే నెక్స్ట్ మంత్ ఉంటారు. ఇంతకీ న్యూమరాలజీ క్లాస్లో అందరు అడిగేది ఏంటంటే, సరే న్యూమరాలజీ క్లాస్ కదా, అసలు ముందు ఎలిజిబిలిటీ అర్హత ఏంది, ఎవరెవరు దీంట్లో నేర్చుకోవచ్చు? 25 సంవత్సరాల నుంచి ఎవరైతే నేర్చుకున్నారో, ఆన్లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు. ఎవరై ఉంటారు? ఇప్పుడు కనుక తీసుకుంటే, ఒకటి రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ చేసేవాళ్ళు, దాదాపు 58-60 ఏళ్ళు ఆఫీస్లో ప్రతిరోజు వెళ్ళి అలవాటున వాళ్ళు సడన్గా రిటైర్ అయిన తర్వాత ఇంట్లో కూర్చోవాలని తోచదు. సో ఈ సబ్జెక్టు ఇండియాలో ఒక కొత్త పద్ధతులు తీసుకెళ్ళాను కాబట్టి, న్యూమరాలజీ అని అంటే నేమ్ కరెక్షన్లు, లక్కీ సెల్ నెంబర్లు, ఇవన్నీ వదిలేండి. అవన్నీ చాలా చిన్న విషయాలు, బై డిఫాల్ట్ వచ్చేవి. పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇప్పుడు మెంటార్ అని వింటున్నవి అందరూ మిస్అండర్స్టాండింగ్ వల్లనే మనకు గొడవలు వస్తున్నాయని తెలుసు. మనం నేర్చుకున్న వాళ్ళు వాళ్ళకి అర్థం చేసుకుంటారు, మనం ఏటని చేసుకుంటారు. ఇంట్లో ఉన్న బంధువులు, మిత్రులు వీళ్ళతోనే అయిపోతుంది. బయట ఇంకెంత వ్యాపారాలు వాళ్ళతో ఉంటుంది. అందరిని అర్థం చేసుకుంటారు కాబట్టి మిస్అండర్స్టాండింగ్ దీంట్లో ఉండదు. ఒకటి పని సాఫీగా అయిపోతే పాజిటివ్ వేలో అవుతుంది. మెయిన్ అంటే కొంత చేంజ్ వస్తుంది, మీకు డెఫినెట్గా చేంజ్ వస్తుంది. అది సైకాట్రిస్ట్ వాళ్ళు రావాలి, లేదా పర్సనల్ డెవలప్మెంట్ రావాలి. అవన్నీ కలిపితే దీంట్లో న్యూమరాలజీ ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ అవన్నీ దీంట్లో కలిపే ఉంటాయి. సో ఇట్స్ అ న్యూ సబ్జెక్ట్, టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్. మిగతా అన్నింటిలో కంటే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఈవెన్ ఇంటర్నేషనల్ సెమినార్ 2 సార్లు జరిగే ఢిల్లీలో, అక్కడ కూడా చెప్పాను. అది వాడికి ఆశ్చర్యం, న్యూమరాలజీ ఈ కొత్త పైన మరి ఇది యాక్చువల్లీ న్యూమరాలజీ మీన్స్ సైకాలజీ. ఇది జ్యోతిష్యంలో కూడా పార్ట్ ఉంది, దాంట్లో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. జ్యోతిష్యంలో కూడా అస్ట్రాలజీ ఉంది. సో రిటైర్ అయిన వాళ్ళు ఇట్లా అందరికీ ఉపయోగపడేలాగా, ఒకటి కాలక్షేపం, ఒకటి హాబీ. ఇక అయిపోయాక చదువులు, ఉద్యోగాలు, రిటైర్మెంట్ అయిపోయి కొత్త చదవటం, ఉద్యోగాలు అక్కర్లేదు, వాళ్ళకి పెద్ద ఆదాయం కూడా అక్కర్లేదు. ఇది కనుక వాళ్ళు నేర్చుకుంటే అందరికి హెల్ప్ చేయడానికి ఒకటి టైంపాస్ వాళ్ళు అవుతుంది, ఖాళీ కూర్చోకుండా కొత్త పరిచయాలకు వెళ్ళిపోతాయి. సో ముందు కాలం అలా గడిచిపోతుంది ఒకటి. ఇంకా కాస్త ఒక్కొక్క ఫీజులు వాళ్ళు ఇచ్చేస్తుంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఇస్తారు, అదొకటి అవుతుంది. ఇక రెండో ఇంకెవరు ఉంటారంటే అస్ట్రాలజర్స్ ఉన్నారు. అస్ట్రాలజర్స్ ఇంచుమించు ప్రతి బ్యాచ్లో తెలుగు యూనివర్సిటీ ఎంఏ చేసిన వాళ్ళు కానీ, పిహెచ్డీ చేసిన వాళ్ళు కానీ, గుళ్ళు పూజారులు కానీ, అస్ట్రాలజీ ఎవరైతే టచ్ ఉందో వాళ్ళకి డెఫినెట్గా ఈ న్యూమరాలజీతో ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఎవరెవరు నేర్చుకోవచ్చు, మీకు ఎలా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సేమ్ వాళ్ళదే చెప్తున్నాను. అస్ట్రాలజర్స్ నేర్చుకున్న అందరూ ఏమంటారంటే, సార్ అస్ట్రాలజీ నేర్చుకోవడం బాగుంది కానీ డేట్ ఆఫ్ బర్త్ లేనట్టు మేము చెప్పలేకపోతున్నాం. తర్వాత కొంతమంది సెల్ నెంబర్ అంది, నేను కారు కూడా దాని నెంబర్ ఎందు అంటున్నారు. అవి అస్ట్రాలజీ ఉండవు కదా. ఇక మా దగ్గరికి వచ్చారు, మళ్ళీ ఇంకోటి దగ్గర పంపం కదా. అస్ట్రాలజీతో పాటు న్యూమరాలజీ కూడా నేర్చుకుంటే ఈజీ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి చెప్పొచ్చు, ఈ కొత్తగా వచ్చే మీరు చెప్పే న్యూమరాలజీ కూడా మేము చెప్పొచ్చు. ఎస్, అస్ట్రాలజీకి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది, అస్ట్రాలజీ నాలెడ్జ్ ఉంటుంది. అంటే దీనికి 10 మంది పరిచయం ఉండాలి. దీంట్లో ఎవరికి అర్హత ఉండదంటే, కొంతమంది ఆఫీస్ పైన ఉద్యోగం చేసిన ఇల్లు ఆఫీస్ తప్ప ఈ పక్క వాళ్ళు ఎదురు పరిచయం ఉండరు. వాళ్ళకి న్యూమరాలజీ కోర్స్ వద్దని చెప్తారు. వీళ్ళ దగ్గరికి ఎవరు రాదు. దే కమ్యూనికేషన్ ఒట్టిగా నేర్చుకుని ఇంట్లో కూర్చోరనమాట. సో ఒక విద్య నేర్చుకుంటే 10 మందికి ఉపయోగపడాలి. సో అలాంటి లోన్లీ ఉన్న వాళ్ళ తప్ప మీతో ఉపయోగపడుతుంది. అస్ట్రాలజర్స్కి ఇది కూడా సరే, దాంతోపాటు ఇది కూడా అవుతుంది. రెండోది ఇంకెవరికి ఉంటుంది ఇదే ఫీల్డ్ అంటే, వాస్తు చెప్పేవాళ్ళు ఉంటారు. వాస్తు చెప్పేవాళ్ళు నాకు తెలిసి ప్రతిదీ రీసెర్చే కాబట్టి, వాస్తు చెప్పేవాళ్ళకి కూడా కొద్దిమందికి అయితే అస్ట్రాలజీ కూడా కలిపి ఉంటుంది. లేని వాళ్ళకి నెలకేదో 4-5 వాస్తు ఉంటారు. ఈ మధ్య చాలా తగ్గింది వాస్తు కూడా, ఎక్కువైపోయారు కాబట్టి. సో వాస్తుతో పాటు న్యూమరాలజీ ఉంటే, న్యూమరాలజీ కూడా న్యూమరో వాస్తు ఉంటుంది. ఇది కూడా యాడ్ చేసుకొని వాస్తు చెప్పేవాళ్ళకి ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి, దాంతోపాటు ఏంటంటే అట్లా వాస్తు చెప్పేవాళ్ళకి కూడా ఇది అవుతుంది. తర్వాత మరి వాట్ అబౌట్ మహిళలు, ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కనుక మనం తీసుకుంటే, లోయర్ అప్పర్ వద్దు, కోటీశ్వరులు ఎవరు దీనికి అక్కర్లేదు, వాళ్ళు అదేం అక్కర్లేదు. కింద లోయర్ వాళ్ళకి చదువులు తగ్గట్టు వాడు అక్కర్లేదు. మిడిల్ క్లాసు, కొద్దిగా అబవ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే,
రోజు రోజు ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి హస్బెండ్ సాలరీ ప్రైవేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినా కూడా పిల్లల ఖర్చులు ఇవన్నీ పెరిగిపోతుంటాయి కాబట్టి అప్పుడే మన కృష్ణుడికి సత్యభామలాగా వీళ్ళు కూడా అవసరం అవుతారు. ఏది యాడ్ అవ్వాలి వేడి నీళ్ళు చన్నీళ్ళలాగా. ఇలాంటి హౌస్ వైఫ్స్ ఇంట్లో కూర్చొని డెఫినెట్గా ఈ రోజు హౌస్ వైఫ్స్ అన్ఎడ్యుకేటెడ్ ఎవరు లేరు. మినిమం డిగ్రీ ఉంది, ఇంకా పిహెచ్డీలు కూడా ఉన్నారు, డిగ్రీ డెఫినెట్గా ఉంటుంది. సో ఆ మాత్రం నాలెడ్జ్ ఉందంటే వాడికి దీనికి పెద్ద ఇంగ్లీష్ కూడా అక్కర్లేదు, చాలా సింపుల్ ఇంగ్లీష్ చాలు దీనికి. ఎందుకంటే క్లాస్ అంతా ఇంగ్లీష్లో తెలుగు నడుస్తుంది కాబట్టి, మ్యాక్సిమం తెలుగు ఉంటుంది కాబట్టి. హౌస్ వైఫ్ కనుక నేర్చుకున్నారంటే వాళ్ళు ఇంట్లో కూర్చొని 10 మంది చెప్పడం ద్వారా కొంత ఆదాయం గణన చేస్తే వాళ్ళ హస్బెండ్కి పిల్లలకి కూడా వాళ్ళు కొంతవరకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఆ విధంగా హౌస్ వైఫ్స్కి ఉపయోగపడతాను. నేను ప్రతి మాట ఆచి తూచి చెప్తున్నాను. ఇందులో ఎవరు నేర్చుకున్నా కూడా అడ్వర్టైజ్మెంట్ న్యూమరాలజీ నేర్చుకోండి, కోట్లు సంపాదించండి, లక్షలు సంపాదించండి, మెడలు కట్టండి, ఇవన్నీ చెప్పాను. అవన్నీ గాలి మాటలు, దానికి అదృష్టం కూడా తోడు కావాలి. న్యూమరాలజీ నేర్చుకున్న అందరూ కూడా, అస్ట్రాలజీ నేర్చుకున్న అందరూ కూడా కోటేశ్వరులు. కొద్దిమంది రాణిస్తారు, కొద్దిమంది మామూలుగా ఉంటుంది. కాబట్టి మినిమం చెప్తాం, అదృష్టం అంటే రావచ్చేమో. కానీ లక్షలు కోట్లు వచ్చేది మొట్టమొదటి డివైన్ సైన్స్. ఇది బిజినెస్ చేసే, వ్యాపారం చేసే ఇది కాదు, స్ట్రిక్ట్గా ఉంటుంది అందుకే ఫౌండేషన్. ఇక ఇంతకీ ఇది ఏ పద్ధతిలో ఉంటుంది దీంట్లో అంటే వ్యక్తిత్వ వికాస కోణాలు, పర్సనల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మట్టుకుంటుంది న్యూ థింగ్. ఇది అందరికీ ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఎందుకంటే క్లాసులో వచ్చేవాళ్ళు అందరూ కూడా వాళ్ళ మైండ్ సెట్ దీంట్లో రాకముందు ఒకలాగా ఉంది, వచ్చిన తర్వాత వాళ్ళకి అంతా 17 లాగా అనిపిస్తారు. ఇన్ని ఉపయోగాలు ఉంటాయి న్యూమరాలజీ ద్వారా, ఇన్ని చేయొచ్చా. ఎవరన్నా మనతో మాట్లాడిన వాళ్ళ పేరు చెప్పగానే వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళకి మనకు ఫ్రెండ్స్ అవుతారా, ఎనిమిస్ అవుతారా, వాళ్ళతో పని చేసుకోవచ్చా లేదా, ఏదైనా వాళ్ళతో కలిసి చేయొచ్చా, మీకు వాళ్ళకి పడదా, ఇలాంటి మీకు డే టు డే లైఫ్లో ఎన్ని కావాలో అంత నాలెడ్జ్ దీంట్లో ఉంటుంది. అంటే దీని వర్త్ చెప్పాలంటే ఇది చిన్న 1 మంత్లో చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా నాకు వచ్చిన వాళ్ళు చెప్పారు. కొంత కమర్షియల్ కనుక సార్ రీసెర్చ్ చేస్తారు, మీరు చెప్పే ఈ కోర్సు వర్త్ విలువ ఎంతదంటే దాదాపు 2 లక్షలు, 2 lakhs. ఇంకో రకం కూడా చెప్పచ్చు. మరి కోర్స్ చేసేళ్ళు 50,000, 60,000, బెంగళూరు అక్కడ కొంత దగ్గర ₹1,00,000, 52,000 హై రేట్లో ఉంది ఇక్కడ చూడ. రెండోది అడుగుతారు కదా కోర్స్ ఫీజులు ఎంత ఉంటుంది, ఇది ఓన్లీ నామినల్ దాంట్లో ఉందన్నమాట. ఇది అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ చెప్పండి సార్ అంటారు. ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే ఎన్నాళ్ళు ఇది అంటే యూఎస్లో ఉన్న సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ద్వారా 25 ఏళ్ళు నేర్చుకొని ఇది ఫ్రేమ్ చేశాను. దీన్ని క్రెడిట్ అవర్స్ అంటే వాళ్ళు సంవత్సరం కోర్సు, 6 నెలల కోర్సు, ఏడాది కోర్సు లెందీ ఉండకూడదు, షార్ట్గా ఉండాలి. 1 month కోర్స్ ఇది. 1 monthలో కూడా నాట్ డైలీ, ఎవ్రీ సాటర్డే అండ్ సండే నైట్ 9 to 10:30 1.5 hour ఉంటుంది ఇక్కడ నుంచి. 4 Saturdays 4 Sundays 1 monthలో అయిపోతుంది ఇక్కడ నుంచి. ఇది టైం, 1 month టైము, తర్వాత టైమింగ్స్ ఈ 2 దీంట్లో అయిపోయాయి. ఇక దీంట్లో ఏముంటుంది సార్, మాకేమన్నా ఇస్తారా, గుళ్ళపోతే ప్రసాదం అడుగుతారు కదా, తీర్థం ప్రసాదం ఏమన్నా ఉంటుందా, డెఫినెట్గా ఉంటుంది. ముందు మీకు ప్రింటెడ్ నోట్స్ ఒకటి వచ్చేస్తాయి, బేసిక్ ప్రింటెడ్ నోట్స్ వస్తాయి. తర్వాత మీకు కొంచెం ఎక్స్ట్రా చదువుకోవడానికి న్యూమరాలజీ బుక్ ఒకటి వస్తుంది. ఇది సర్టిఫికేట్ కోర్స్ కాబట్టి, గత 25 ఏళ్ళ నుంచి సర్టిఫికేట్ కోర్స్ కాబట్టి ప్రాక్టీస్ కూడా చాలామంది చేసుకోవాలి, ఫ్రేమ్ పెట్టి చేసుకుంటున్నారు పాత వాళ్ళు 25 ఏళ్ళు వాళ్ళంతా. మీకు టీవీలో వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నాకు యూట్యూబ్లో కనిపించేవాళ్ళు కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు దాదాపు. అంటే అందరూ కాదు, 2,000 మంది చేసుకుంటే దాదాపు ఒక 50 అంటే ఇంకా నాకు ఉన్న సమాచారం ప్రకారం 50,000 మంది ఒక టచ్లో ఉంటారు. మిగతా ఎవరెవరు చేస్తున్నారో తెలియదు. అందరూ 2,000 మంది చేయట్లేదు అక్కడి నుంచి, వాళ్ళు హాబీగా నేర్చుకున్నారు. కొంతమంది ప్రాక్టీస్ ప్రొఫెషనల్ నేర్చుకుంటారు. ఇది మటుకు ప్రొఫెషనల్గానే చెప్తాను. అంటే ఒక క్లయింట్కి మీరు ఎట్లా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, మీ ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి అని మెంటల్ లెవెల్లో వాళ్ళు చెప్తాను అన్నమాట. దీంతో 2 కంబైన్ చేసి చెప్తాం. ఓన్లీ సబ్జెక్టు కాలేజీలో కూర్చొని ఉపన్యాసం ఇచ్చినట్టు ఉండకూడదు, సబ్జెక్ట్ కాకుండా దీన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి, ప్రజెంటేషన్తో పాటు చెప్తాను అనమాట. అది మీకు దీంట్లో ఉంది. ఇక టైమింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఇంకా మిగతా వివరాలు ఏమైనా కావాలి అంటే ఆల్మోస్ట్ అన్ని వివరాలు దీంట్లో చెప్పాను. ఇంకా వివరాలు కావాలి కనుక్కోవాలంటే ఇంకో డౌట్ వస్తుంది. సరే ఇప్పుడు చెప్పారు బాగుంది, తర్వాత ఏమైనా డౌట్ వస్తే మిమ్మల్ని అడగాల. ఇప్పుడు మీరు టీవీలో చెప్పారు బాగుంది, ఇంతకీ మా క్లాస్ చెప్పేది ఎవరు? ఒక 10 మంది డిఫరెంట్ ప్లేస్లో చెప్పేస్తారా? ఎవరు లేరు. క్లాస్ అన్నది మొత్తం టోటల్ రన్ బై ఓన్లీ ఎంజీకే. మీరు ఫోన్ చేస్తున్నా నాకే, మీరు ఫోన్ చేసినా కూడా ఎత్తేది నేనే, నో అసిస్టెంట్స్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు ఈ క్లాస్ గురించి, మీ డౌట్లు క్లారిఫై చేయాలి కాబట్టి డైరెక్ట్ యూ కెన్ టాక్ టు మీ. అక్కడ స్క్రీన్ మీద వాట్సాప్ ఉంది, వాట్సాప్ వచ్చి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూమరాలజీ అని దాంట్లో పెట్టండి, మీ పేరు, మీ ఊరు పెట్టండి. ఐఎమ్ సో అండ్ సో ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మాట్లాడతా. డైరెక్ట్లీ యూ కెన్ కాల్ మీ ఆల్సో. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 6 లోపు ఎప్పుడైనా కాల్ చేయండి. నైట్ వద్దు, నైట్ షూటింగ్స్ డిబేట్స్ ఉంటాయి కాబట్టి నైట్ వద్దు. ఇంకొక చిన్న కొసమెరుపు ఉంది. ఏంటో కొసమెరుపు అంటే, సరే సబ్జెక్టు పర్సనల్ అయిపోయాయి కదా, అవి వదిలే చిన్న చిన్న విషయాలు చెప్పండి సార్ అంటే. దీంట్లో చేర్చుకుంటే సెల్ నెంబర్ ఎట్లా చెప్తారా మీరు, మాకు సెల్ నెంబర్ ఎట్లా ఉండాలి, సెల్ నెంబర్ చెప్తారా? తర్వాత ఏమైనా ప్లాట్లు కానీ అపార్ట్మెంట్లు కానీ కొంటే హౌస్ నెంబరు, ఫ్లాట్ నెంబర్ అవి తెలుస్తాయా? 2-wheeler అండ్ 4-wheeler అవి ఉంటే ఆ నెంబర్లు కూడా తెలుస్తాయా? లేకపోతే సెల్ నెంబర్ సపరేట్గా ఇంకేదైనా కోర్సు లేదు దీంట్లోనే ఉంటాయి.
ఇది చాలా మినిమం బై డిఫాల్ట్ వచ్చాయన్నమాట అక్కడి నుంచి. మామూలుగా బయట మీద ఏంటంటే నేమ్ కరెక్షన్ ఉంటుందని ఒకటి వస్తుంది. బయట నేమ్ కరెక్షన్ చేస్తుంటారు కదా, నేమ్ కరెక్షన్ ఎప్పుడు కూడా నేమ్ కరెక్షన్ కదా లక్కీ నేమ్ అంటాం. దీనికి దాని తేడా ఉందన్నమాట. లక్కీ నేమ్ దీని తేడా ఎలా ఉంటుందంటే నేమ్ కరెక్షన్ ఏమో అసెంబ్ల్డ్ టీవీ లాగా ఉంటుంది. ఇవి పాటలు తీసి కలిపేస్తారు, అయిపోయింది, అవి ఉంటాయి. సో ఆ అసెంబ్లీ దాంట్లో సరిగ్గా వెళ్తేనే కొన్ని రోజులైనా పనిచేస్తుంది అది, లేదంటే ఇమిట్ అయిపోతుంది. ఇది బ్రాండెడ్ టీవీ లాగా ఉంటుంది, కంపెనీస్ లాగా ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటుంది బ్రాండ్ లాగా అంటే లక్కీ నేమ్లో ఎక్కడ దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, డబుల్ అక్షరాలు లేకుండా, ఎక్కడో ఇరికించినట్టు లేకుండా, నేమ్ కరెక్షన్ అయిన తర్వాత 10 మంది నవ్వుకుని లేకుండా కూడా సిస్టమేటిక్గా చేస్తాం. ప్రతి నేమ్లో మా రూల్ ఏమిటంటే, లక్కీ నేమ్ రూల్ ఏమిటంటే ప్రతి పేరులో ఒక డివైన్ నేమ్ ఉంటుంది, ప్రతి పేరులో ఒక ఫోనెటిక్ సౌండ్ ఉంటుంది. 20 సంవత్సరాల కింద చైనీస్ ఉంటుంది ఫోనెటిక్ సౌండ్ ఆఫ్ న్యూమరాలజీ ఉంటుంది. ఎక్కడ ఫోనెటిక్స్ అంటే మన స్వరం మారకుండా, తెలుగులో అంటే మన స్వరం. ఓ పేరు చెప్తుంటే రామారావు, నాగేశ్వరరావు ఇట్లా అంటాం మనం. ఇంకో రాగా అన్నాం అనుకోండి, సార్ మీకు తెలుగు రాదా అంటారు. సో ఈ పేర్లు చెడగొట్టుకోకుండా యాజ్ ఇట్ ఇస్ అట్లాగే ఉంచి చేసేది. ఇట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ కోర్స్, ఓన్లీ దిస్ కోర్స్ ఇన్ ఇండియా. ఇంకెక్కడ మీకు లేదు. ఉంటే నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ.